హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, మిథున్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి వీళ్ళతో తెలుగుదేశం కుమ్మక్క అయిపోయింది అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు సార్. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. మరి మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ విధంగా కుమ్మక్క అయిపోయారని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది ఇష్యూలో? ఆయన అటు కసిరెడ్డిని కూడా ఇంట్రోగేషన్ చేశారని కూడా చెప్తున్నారు. మరి ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? నిన్న కొన్ని పరిణామాలు చోటు చేసుకునే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి అందులో ఒకటి వచ్చి మన విజయసాయి రెడ్డి రావడం, ఆయన సాక్షిగా వచ్చాడు. సిట్కి అనేక విషయాలు ఆయన చెప్పాడు. దాదాపు 3 గంటల పాటు సిట్ ఆయన విచారించింది. ఆయన బయటకు వచ్చి కూడా దీనికి కర్త కర్మక్రియ, మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అనే పేరు ఆయన చెప్పాడు. దాని తర్వాత రాజ్ కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఆడియో రిలీజ్లో ఆయన ఇతను విజయసాయిరెడ్డి ఒక బట్టేబాజు మనిషి అన్నాడు. బట్టేబాజు అంటే మోసగాడు, చీటర్ అని. సో బట్టేబాజు మనిషి, అంతకంటే నేను ఈ దశలో ఆయన గురించి ఎక్కువ మాట్లాడను. ఆ తర్వాత నేను మీడియా మిత్రులందరినీ పిలిచి ఓపెన్గా ఆయన మొత్తం బండారం బయట పెడతాననేది చెప్పాడు. దాంతోపాటు లీగల్ పొజిషన్ ఆఫ్ ద కేసు కూడా ఆయన చెప్పాడు. నేను ఎందుకు విచారణకు రాలేదు అనే విషయం కూడా ఆయన చెప్పాడు. నాకు మార్చి చివరిలో మా ఇంట్లో వచ్చి వీళ్ళు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. నేను అప్పుడు లేను, మా మదర్కి ఇచ్చి వెళ్ళారు. నేను 24 గంటల్లోనే రిప్లై ఇచ్చాను. అదేంటంటే నాకు కొంతమంది అడ్వకేట్లు సలహా ఇచ్చారు, సాక్షిగా పిలిచి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. హైకోర్టు ఇతనికి టైం ఇచ్చి మీరు విచారించండి అని చెప్పింది. అది కూడా నాకు నచ్చక నేను మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సో సుప్రీంకోర్టులో అది పెండింగ్లో ఉంది. దాంతోపాటు హైకోర్టులో నేను ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేశాను. ఈ లీగల్ పొజిషన్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నేను విచారణకు వస్తాను, నేను 100% విచారణలో కోఆపరేట్ చేస్తాను అనేది కసిరెడ్డి ప్రధానంగా చెప్పింది. రెండవ ఇదేంటంటే మిథున్ రెడ్డి నిన్న సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు అడ్వకేట్స్ కూడా వచ్చారు. దాదాపు 10 గంటల నుంచి 5:30 వరకు దాదాపు 8 అవర్స్ ఆయన్ని సిట్ విచారించినట్టుగా చెప్తున్నారు. అంటే కసిరెడ్డి దీనికి కర్త కర్మక్రియ అయితే మిథున్ రెడ్డి కూడా దీంట్లో ఇంపార్టెంట్. మిథున్ రెడ్డి, కసిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇంకొంతమందితో నేను మీటింగ్ కూడా మా ఇంట్లో 2 సార్లు జరిగిందనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పారు. సో విజయసాయి రెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా నిన్న మిథున్ రెడ్డిని అడిగినట్టు చెప్తున్నారు. బయట వచ్చినాక మిథున్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా మీద మా నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనేక కేసులు పెట్టారు. గతంలో కూడా మదనపల్లి ఫైల్స్ అన్నారు, అటవీ భూముల ఆక్యుపేషన్ అన్నారు, తర్వాత ఇప్పుడేమో మద్యం కుంభకోణం అంటున్నారు. అసలు ఇంకా మా మీద పెట్టంది వీళ్ళు డ్రగ్స్ ట్రాఫికింగ్ తప్ప అన్నీ పెట్టేశారు, అన్ని రకాల కేసులు మా మీద పెట్టేశారు. ఏమైనాయి, గతంలో పెట్టింది ఒకటి కూడా నిలవలేదు, ఇది కూడా ఏమి నిలవదు, దీంట్లో కూడా ఏమీ లేవు అనేది ఆయన చెప్పాడు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీతో చంద్రబాబు కుమ్మక్క అయిపోయాడని తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. తెలుగుదేశంలో కొంతమంది దీని మీద చాలా డీటెయిల్గా పోస్టులు పెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశంలోనే మళ్ళీ అఫీషియల్గా తెలుగుదేశం ఐటీడీపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు అమ్ముడుపోయారు అని బ్యాటిల్ జరుగుతుంది. అంటే వితిన్ ద తెలుగుదేశంలోనే పెద్దిరెడ్డికి సంబంధించిన గోల్ జరుగుతుంది. అసలు పెద్దిరెడ్డితో చంద్రబాబు కుమ్మక్కయ్యాడని గతంలో కూడా వచ్చింది. ఎందుకంటే మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్లో మంటలు వచ్చి ఫైల్స్ కాలిపోయినప్పుడు హుటాహుట్న హెలికాప్టర్ తీపిచ్చి పంపించాడు చంద్రబాబు. దాని పెద్ద ఎత్తున అది హంగామా జరిగింది. సో దాంట్లో ఏదో జరిగిపోతుంది, మొత్తం కదిలిపోబోతుంది, భూకంపం రాబోతుంది అన్నట్టుగా చేశారు. తుస్సుపోయింది. ఫైనల్గా ఏమీ జరగలేదు. ఆర్డీఓని కొద్ది రోజులు జైల్లో పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయలేదు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని ఏం చేయలేదు. తర్వాత ఏమన్నారు, ఒక భూములు ఈనాడులో చాలా పెద్ద కథనం వచ్చింది. అటవీ భూములకు పే చేసుకొని గెస్ట్ హౌస్ కట్టేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమైంది, ఏమీ కాల. తర్వాత ఎవరినో కిడ్నాప్ చేశారు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర వర్గీల్లో అని అదొక వార్త వైరల్ అయింది. ఏమైంది, ఏమీ లేదు. ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇతన్ని అరెస్ట్ చేయాలనుకుంటుంటే ఇతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మిథున్ రెడ్డి. సుప్రీంకోర్టులో 6 డజన్ మందికి పైగా అడ్వకేట్లను పెట్టుకుంటే తెలుగుదేశం నుంచి ఒక అడ్వకేట్ కూడా లేరు. సో గట్టిగా వాదనలు తెలుగుదేశం నుంచి వినిపించేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్లే పెద్దిరెడ్డి ఈ మిథున్ రెడ్డికి
సుప్రీంకోర్టు ఊరటిచ్చింది. ఏప్రిల్ 28 వరకే తను అరెస్ట్ చేయొద్దండని ఏప్రిల్ 28కి దీన్ని విచారణకి ఇచ్చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు చేయలేదు. ముందుగా కేవేట్ వేసి ఉండొచ్చు, అది వేయలేదు. సో కేవేట్ అదేమన్నా అంటే పట్టాభి నిన్న మీడియాలో క్రిమినల్ కేసుల్లో కేవేట్ వేయకూడదని చెప్తున్నాడు. అది అబద్ధం. కింది కోర్టులో వేయడానికి లేదు, కానీ సుప్రీంకోర్టులో క్రిమినల్ కేసుల్లో కూడా వేయచ్చు. ఎప్పుడెప్పుడు వేశారని కూడా ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం నటుడు సిద్దికీ కేసులో కూడా అక్కడ ఇట్లాంటి కేసుల్లోనే ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వేశారు. అట్లా చాలాసార్లు వేశారు. సుప్రీంకోర్టు రూల్స్లో కేవేట్ వేయడం అనేది అలో చేస్తారు, మిగతావి చేయరు కానీ మిగతా కోర్టులో. కాబట్టి కేవేట్ వేయలేదు. అక్కడ ఎవరు కూడా గట్టిగా ప్రభుత్వ వాదనలు వినిపించడం అనేది సుప్రీంకోర్టులో చేయలేదంటే క్లియర్గా పెద్దిరెడ్డితో కుమ్మక్కయ్యారా అంటే చంద్రబాబు కుమ్మక్కయ్యాడని వీళ్ళు అనట్లేదు డైరెక్ట్గా. లీగల్ టీం కుమ్మక్కయిందా అని. లీగల్ టీం కుమ్మక్కయిందంటేనే చంద్రబాబుని ధిక్కరించినట్టే కదా. సో ఇది ఏంటంటే వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ అనలేరు, కానీ బయట అనేది మనతో ఏంటంటే చంద్రబాబు పెద్దిరెడ్డి పాత ఎనిమీసు ఫ్రెండ్స్, వాళ్ళు దాని ఏమంటారు మిత్రశత్రులు, శత్రుమిత్రులు, అలాగా వాళ్ళ జీవితం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి వాళ్ళు కుమ్మక్కవడం పెద్ద విషయం కాదు. కుమ్మక్క అయ్యే ఉంటారు. లేకపోతే ఇన్ని ఆరోపణలు వాళ్ళ మీద వచ్చి జరిగిపోతుంది అనుకున్నా కూడా వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు. ఏదో చిన్న చిన్న చేపల అని పట్టుకుంటున్నారు కానీ పెద్ద చేపల జోలికి వెళ్ళట్లేదు అన్న ఒక అసంతృప్తి అయితే తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో, తెలుగుదేశం సపోర్టర్లలో, ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మేధావి వర్గంలో ఉంది. ఎందుకంటే కొన్ని పనులు నచ్చట్లేదు వీళ్ళకి. ఈవెన్ ఈనాడు, జ్యోతి లాంటివే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుని, మంత్రుల పనితీరుని, అవినీతిని విమర్శిస్తూ దానికి సంబంధించి లోకల్గా ఎక్కడెక్కడ అవినీతులు జరుగుతున్నాయి అవన్నీ కూడా బయట పెడుతూ ఉంది. మరో పక్క